ఇంకా ఊరైతే వచ్చింది. ఆ ఊరికి ఏ ఆటోలు ఏ బస్సులు ఫెసిలిటీస్ లేవంట. బై వాక్ 1 కిలోమీటర్ పైన నడవాల్సి వచ్చింది. సో అలా నడుస్తూ అయితే ఊరు అయితే రీచ్ అయ్యాను. ఇంకా యాక్చువల్గా అయితే అది ఒక పురాతనమైన శివాలయం అన్నమాట. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ ఊళ్ళో ఉంది. అది చాలా స్ట్రాంగ్గా వెనకటి గుళ్ళలాగా అట్లా ఉంటాయి అన్నమాట. చాలామంది వెనకటి మా రిలేటివ్స్ కూడా అటు సైడ్ ఉండే వాళ్ళందరూ కూడా ఆ టెంపుల్కి వెళ్ళి మంచి చెడు కనుక్కోవటం, పూజలు చేయించుకోవడం అలాంటివి చాలా బాగా చేసేవాళ్ళు. నేను వెళ్ళి కూడా 15 years అయింది ఆల్మోస్ట్. ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో ఆ చిన్న ఏజ్లో వెళ్ళాను. నెక్స్ట్ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత వీడియో కోసం మాత్రమే ఒకసారి అవి ఊరి విజిట్ చేద్దామని వెళ్ళాం. చాలా పక్కా పల్లెటూరు, గట్టిగా ఒక 50-60 ఇళ్ళు కూడా ఉంటాయో ఉండవో. టెంపుల్ అయితే ఓపెన్ చేశాను. శిథిలావస్థకి వెళ్ళింది. జస్ట్ ఒక పంతులు గారు మాత్రం వచ్చి ఏదో మార్నింగ్ ఈవినింగ్ దీపం అయితే పెట్టి వెళ్ళిపోతున్నట్టు తెలిసింది. నేను అటు ఇటు గంట టైంలో వెళ్తాం వల్ల లోపల క్లోజ్ అయితే చేసింది. బయట సరౌండింగ్స్ వరకు అయితే నేను వీడియో తీశాను. ఈ గంట ఉంది చూసారా, దీనికి ఒక చరిత్ర ఉంది. అది చాలా పెద్దదనమాట. ఒకసారి 3 సార్లు కొడితే కనుక ఊరంతా కూడా వినిపిస్తుంది. ఆ ఊళ్ళో ఎవరైనా తప్పు చేసినా ఇంకేదైనా చేసినా దండించాలి అనుకుంటే వెనకటి రోజుల్లో ఆ ఊరికి సర్పంచ్ ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళు ఆ గంట కొడితే ఊళ్ళో వాళ్ళందరూ అక్కడ గ్యాజర్ అవ్వాలన్నమాట. వాళ్ళు గ్యాదర్ అయిన తర్వాత వాళ్ళకి విధించాల్సిన శిక్ష అనేది ఆ చెట్టు కిందే కూర్చుని ఆ పెద్ద మనిషి అయితే శిక్ష విధించేవాళ్ళంట. సో దానికి చరిత్ర ఉంది. ఇది దేవుడికి ప్రసాదం చేసే వంట సామాన్లు అవి అయితే ఒక రూమ్లో ఉన్నట్టున్నాయి. అవన్నీ నా వేలో నేను చూసుకుంటూ వెళ్ళాను. ఆ స్టెప్స్ అయితే ఎక్కి గుడికి అయితే వెళ్ళాను. మొత్తం ఒక అడవి అనే ఏరియాలాగో ఎక్కడో వేరే ప్రపంచంలోకి వచ్చేసాను అన్నట్టు అనిపించింది. చుట్టూ ఒక ఇళ్ళు కానీ ఒక నర సంచారం ఒక మనిషి కనిపిస్తే ఒట్టు నిజంగా నాకైతే ఇంత భయం కూడా వేసింది. ఈ వీడియో కోసం రిస్క్ తీసేంత దూరం ఎట్లా వచ్చానా అని కూడా అనిపించింది. కానీ ఎక్సలెంట్గా ఉంది చూడండి. ఆ గుడి కానీ ఆ వాతావరణం కానివ్వండి, చాలా పెద్ద గుడి అనమాట. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది దానికి, చాలా మంచి పేరు. ఆ నియర్ బై సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకైతే ఈ టెంపుల్ ఖచ్చితంగా మీరు వీడియోలో మీరు ఏమైనా ఐడెంటిఫై చేస్తే ఆ ఊరు ఎక్కడ ఏంటనేది అయితే నాకు కామెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి, నేను చెప్తాను. నెక్స్ట్ అలానే అదంతా అయితే విజిట్ చేసిన తర్వాత ఇంకా నేనైతే రిటర్న్ బ్యాక్ స్టార్ట్ అయ్యాను. చుట్టూ కూడా టెంపుల్ చుట్టూ కూడా ఎలా ఉందంటే మొత్తం ఒక అడవిలా ఉందన్నమాట. ఒక అడవి అట్మాస్ఫియర్ లాగా ఒక ఇల్లు కానీ ఒక మనిషి కానీ లేరు. ఇంకా చుట్టుపక్కల మొత్తం కూడా చెట్లు చేమతోనే నిండిపోయి ఉంది. అసలు అక్కడ ఎలా ఉందంటే డైలీ అయితే వచ్చి అక్కడ పూజ చేస్తున్నట్టయితే అక్కడ సిచ్యువేషన్ బట్టి అయితే అర్థమవుతుంది. కానీ మనుషులు అనే వాళ్ళు మాత్రం ఎవ్వరూ రావట్లేదు. చుట్టూ చూసారుగా, నేను మొత్తం అంతా కూడా కవర్ చేశాను. ఒక అడవిలో ఉన్న టైప్లో మధ్యలో అలా ఉంది. అందులో ఊరు కూడా చిన్నది అయ్యేసరికి చాలా ఇదనమాట. రిటర్న్ బ్యాక్ అయితే నేను స్టార్ట్ అయ్యాను. ఆ గుడి చుట్టూ ఉన్న వాతావరణం అన్నమాట ఇది. నేను మీకు గుడి బయట నుంచి అయితే మొత్తం వీడియో చేస్తున్నాను. ఇది మీకు ఎవరికైనా తెలిసిన ఏరియా అయితే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ అలానే రిటర్న్ బ్యాక్ అయితే స్టార్ట్ అయితే ఒక మామగారి ఇల్లు అయితే కనిపించింది. ఆవిడ పలకరిద్దాం, ఆవిడ చాలా కష్టపడి బతుకుతున్నట్టులా నాకు అనిపించింది బయట నుంచి. సో ఆవిడని అయితే ఇంట్రడ్యూస్ చేసుకుందాము. ఆవిడ టీవీ చాలా విచిత్రంగా లేనవైపోయి చూస్తున్నారు. టీవీలో వంగిపోయి మరి నేను 10 సార్లు పిలిస్తే కానీ ఆవిడ బయటకు రాలేకపోయింది. ఆవిడ సింగిల్గా పాపం ఆకుకూరలు పండించుకుని బతుకుతున్నట్టయితే నాకు అనిపించింది ఆవిడ మాటల ద్వారా కూడా. ఆవిడతో కొంతసేపు అయితే మాట్లాడి ఊరి నుంచి అయితే వెళ్ళాను. ఆ మామగారిని అయితే పిలుస్తున్నాను. అసలు చాలా చేపటి నుంచి పిలుస్తున్నాను. అసలు డోర్ తీసి అది తీసుకుని తడికి తీసుకుని లోపలికి వచ్చింది కూడా ఆవిడకి అసలు వినిపించలేదు. చూడండి అలా టీవీలో లీనమైపోయి వస్తుందో వంగిలిపోయి, కూర్చుని కాదు నుంచుని కాదు, పిలిచి ఇంకా అప్పటికి వచ్చిందనమాట. ఏం చేస్తావు మరి, ఎందుకు వాళ్ళ దగ్గర ఉండి ఇట్లా అమ్ముకొని పోదామని? ఏం చేస్తున్నావు మరి పని నువ్వు? పెన్షన్ డబ్బులతో ఆకుకూరలు అవి అమ్ముకుని చేసేదో చేసుకుంటాం. తెత్తైన అమ్ముకునేదాన్ని కోస తెత్తైన వానకి మొత్తం పడిపోయి గాలికి అంత మురిగిపోయి. మరి ఎట్టా మా అమ్మాయి మరి ఇప్పుడు ఎట్ట బతుకుతున్నావు? మీ అబ్బాయి వాళ్ళు చూస్తారా? డబ్బులు ఇస్తారా? వాళ్ళ నేను అడగను పెట్టినా మా పింఛన్ డబ్బులు ఇగో ఇది అది ఏదో ఒకటి చేసుకుని మొత్తాన్ని కష్టపడి చేసుకుంటున్నాం. ఇక్కడేనా అత్తగారి ఇల్లు? ఇది అమ్మ వాళ్ళ ఇల్లు నీకు? అమ్మగారు భద్రాచలం. అమ్మ వాళ్ళది భద్రాచలం. మీ అత్తగారు మీ వారు? అత్తగారిది కాదు, అత్తగారిది కూడా భద్రాచలమే. మరి తాతగారిదా? చచ్చిపోయి చిన్నపిల్లలప్పుడు ఇక్కడ కొంచెం కట్టట్ట పనులు చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఉండిపోయాం. ఇక్కడే పిల్లలకు పెళ్లి చేశాను. పిల్లలకు అన్నారు. అన్నీ అయిపోయినాక ముసలాయన చచ్చిపోయినాక వెళ్ళిపోయాను. నన్ను ఒక్కదానే కష్టపడి చేసుకున్నాను. ఇది తలం ఉంది, ఇది ఏదిని పెట్టి చూసుకుంటే ఆకుకూరల మీద వస్తాయమ్మా అమ్మ, డబ్బులు వస్తాయా? మరి 10 20 వస్తాయి నాకు తెలిసి. నీ కూరగాయలకి వాటికి పై ఖర్చులకి వస్తాయి. పై ఖర్చుకి చూద్దాం పదా, మీ ఇల్లు చూద్దాం. ఏం లేదమ్మా, తాతయ్య చచ్చిపోయినా
ఆ దండం కట్టుకుని దండం మీద బట్టలన్నీ పెట్టుకున్నావు చక్కగా అల్మర్ లాగా. టీవీ మాత్రం బాగా చూస్తున్నావు మా అమ్మ. లైట్లు లేవా మా అమ్మ? మీకు ఇంట్లో కరెంట్ లేదా? మరి వంట ఎక్కడ చేస్తావు? మరి వర్షం పెడితే ఎట్లా మా అమ్మ? ఇవన్నీ కంతలు ఉన్నాయిగా. ఇవి వంగ మొక్కలా మా అమ్మ? ఏ మొక్కలు ఇవి? ఇవేం మొక్కలు? వంకాయ మొక్కలా? ఇదేమా కూర? గోంగూర, తోటకూర. ఈ చిక్కుడుకాయ మొత్తానికి ఇవన్నీ పండించుకుని లాగేస్తున్నావు. ఇంటికి వచ్చి అంటే రారు. ఇవన్నీ ఏం మొక్కలు మా అమ్మ? ఈ ఏం మొక్కలు మా అమ్మ? ఇవేం మొక్కలు? ఇవేం మొక్కలు? వద్దే, ఉంచుకో 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 మా అమ్మ. పెద్దదాన్ని ఏం కాదు, ఉంచుకోరా. కనపడతారా మీరు? నాకు కనపడతారు. నేను మాది ఇక్కడ కాదుగా, మాది అటు బెజవాడ వైపు మా అమ్మ. ఉంచుకో. సరే, వెళ్ళొస్తాను అమ్మగారు, జాగ్రత్త. ఆ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకైతే మీకు ఐడెంటిఫై చేస్తారేమో ఏరియా ఏదో చెప్పండి. ఆ ఊరి కళ అన్నమాట ఫ్లైఓవర్ పడటం అనేది. అది ఇన్నాళ్ళకైతే అక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.